ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనములో మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఆయన ఎలాగూ నియమించెను. ఇది కుమారుడి యొక్క ఆశ. క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత రావాలి. తండ్రి యొక్క ఆశ యేసుక్రీస్తు ఏ స్వరూపంలో అయితే ఉన్నాడో ఆ స్వరూపంలోనికి విశ్వాసులు రావాలి. యేసు ప్రభు యొక్క ఉద్దేశం ఏంటంటే ఆయన సంపూర్ణతలోనికి విశ్వాసులందరూ కూడా ఆ సంపూర్ణతలోనికి రాగలగాలి. మరి మూడవ ఆయన అయినటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్తున్నాడు అని కనుక మనం ఆలోచన చేస్తే కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచన భాగంలో, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 18వ వచన భాగంలో మనమందరమును ముసుకులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మ చేత ఆ పోలికగానే మార్చబడుచున్నాం. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ ఏంటంటే ఇన్ ది సేమ్ ఇమేజ్, ఏమండి, ఇన్ ది సేమ్ ఇమేజ్, అదే పోలికలోనికి రావాలి అనేటటువంటిది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం. తండ్రి యొక్క ఉద్దేశం కుమారునితో స్వారూప్యం గలవారిగా రావాలి. కుమారుడి యొక్క ఉద్దేశం తన సంపూర్ణతకు సమానమైనటువంటి సంపూర్ణత కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉద్దేశం ఆయన పోలికలోనికి ఆయన స్వారూప్యంలోనికి మార్చబడగలగాలి. ఇది తండ్రి యొక్క ఆశ. అది గుర్తెరిగితే క్రైస్తవుడు సువార్థికుడు కూడా ఆ ఆశ తండ్రిది కాదు, ఆ ఆశ యేసు ప్రభుది కాదు, ఆ ఆశ పరిశుద్ధాత్మ దేవుడిది కాదు, అది నాదే. వారి ఆశే నా ఆశ, నా దేవుడి ఆశే నా ఆశ. నాకు అప్పగించబడినటువంటి జనాంగము ఈ పోలికలోనికి మార్చబడగలగాలి, ఈ స్వరూపంలోనికి రాగలగాలి, ఈ ఇమేజ్లోనికి రావాలి, ఈ కంప్లీట్నెస్లోనికి రావాలి అనేటటువంటిది మన యొక్క గోల్ అయినటువంటి దినాన్ని, మన యొక్క ఎయిమ్ అయినటువంటి దినాన్ని మన పరిచర్య ఫలాలు తీసుకుని వస్తుంది. మన పరిచర్యలో ఫలాలు రావాలి అని అంటే దేవుని ఆశ మన ఆశగా మారాల్సినటువంటి అవసరత ఉంది. ఇది గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ప్రతి క్రైస్తవ పరిచారకుడు కూడా. కాబట్టి పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే కొరింథీ సంఘానికి 2వ ఉత్తరం రాస్తూ 4వ అధ్యాయం 1వ వచనంలో ఇలాంటి పరిచర్య పొందాలి అంటాడు. చూడండి ఏమంటున్నాడంటే, కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. ఏం పడం? అధైర్యపడం. ఎప్పుడు? తండ్రి యొక్క ఆశ, కుమారుని యొక్క ఆశ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆశ, అదే నా ఆశ అనుకుని చెప్పి సువార్థికుడు ముందుకు సాగుతున్నప్పుడు ఈ పరిచర్య దేవుని నుంచి మనం పొందినప్పుడు ఏమి మనకు రాదు అని అంటే అధైర్యం రాదు. ఇందాక తమ్ముడు ఏమన్నాడనంటే ఎవరైనా వచ్చి ఏదైనా క్వశ్చన్ అడుగుతుంటే ఏమవుతున్నామంట? ఏమండి, ఏమవుతున్నాం? జడిసిపోతున్నాం. మనం చెప్పే ఆన్సర్ అవునా కాదా, ఇది నిజమా కాదా, నిజంగా అడిగేటటువంటి దానికి ఇదేనా సమాధానం అనేటటువంటి డైలమాలో పడడానికి గల కారణం ఏంటంటే మనం పరిచర్యను ప్రభువు నుంచి పర్ఫెక్ట్గా పొందగలిగితే, ప్రభు ఏం చెప్పాడు తెలుసా? మీకు ఎదురాడేటటువంటి వాళ్ళు, మీ శత్రువులు ఎదుట మీరు ఏం మాట్లాడాలో మీ నోటికి నేను అందిస్తాను మాటలు. పరిచర్య మీరు తీసుకోండి, నా దగ్గర నుంచి పరిచర్య మీరు తీసుకోండి. ఆ పరిచర్యను మీరు కొనసాగించడానికి ఇష్టపడండి, సిన్సియర్గా చేయండి. సిన్సియర్గా చేసినటువంటి దినాన్ని మీకు ఏం మాట్లాడాలో నేను చెప్తాను, ఎలాగ ఆన్సర్ చేయాలో కూడా నేను చెప్తాను అన్నాడు. ఈ సందర్భంగా క్షమించాలి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏమి అనుకోకండి. సిన్సియారిటీ లేకుండా, నిజాయితీ లేకుండా సువార్త ప్రకటిస్తే, నేను గుడ్డోడిని అనుకోండి, నాకు బ్లైండ్నెస్ ఉంది, నేను ఇప్పుడు రేబాన్ కలజోడు పెట్టుకుంటే ఏంటి ప్రయోజనం? ఏమండి, నేను కుంటివాడిని, రేబాక్ షూ వేసాను అనుకోండి, ఏ తమ్ముడు, ఏమైనా ఉపయోగమా? సువార్త ఫలాలు రాకపోవడానికి కారణం ఏంటంటే సిన్సియారిటీ ఉండాలి. ప్రభువు నాకు అప్పగించినటువంటి పరిచర్య దీన్ని నేను జాగ్రత్తగా చేయాలి, ఇది నేను మనుషుల వల్ల పొందినటువంటిది కాదు, నేను దేవుని చేత ఏర్పరచబడినటువంటి వాడను. ఈ సువార్త నాకు ఇచ్చిన దేవుడు ఏ ఉద్దేశంతో అయితే ఇచ్చాడో ఆ ఉద్దేశాన్ని నేను నెరవేర్చడానికి నా జీవితకాల పర్యంతము నేను
కొనసాగిపోతాను అనేటటువంటి ఆశతో సువార్త ప్రకటించాల్సినటువంటి వ్యక్తులమై ఉన్నాం. కాబట్టి అదే మన లక్ష్యమైతే ఇప్పుడు చూడండి, అదే మన లక్ష్యమైతే ఇప్పుడు కొలసీల పత్రికకు వస్తే మనం చేయాల్సినటువంటి పనులు ఉన్నాయి. అందులో మనం ఎదుర్కొనేటటువంటి శోధనలు ఉంటాయి. ఈ వచన భాగాలు రెండిట్లో మనకు చాలా అర్థవంతమైనటువంటి ఆ యొక్క వాక్య సందేశాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనకి అందిస్తాడు. చూడండి, ఇప్పుడు అదే దేవుని ఆశే మన ఆశ అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటున్నాడో చూడండి. ప్రతి మనుషునికి బుద్ధి చెప్పుచు, ప్రతి మనుషునికి బోధించుచు, ప్రతి మనుషునికి ప్రకటించుచున్నాము అన్నది. తండ్రి నుంచి గనక మనము ఆ పరిచర్యను పొందినట్టయితే, దేవుని నుంచి పరిచర్య పొందితే 3 రకాల మినిస్ట్రీస్ చేయాలి. బైబిల్ పట్టుకుని వచ్చి ప్రసంగం చేసి వెళ్ళిపోతే ఈడియు ప్రసాద్ దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. దీన్ని ఏమంటామనంటే ప్రీచింగ్ మినిస్ట్రీ అంటాం. అంటే నేను వచ్చాను, ప్రసంగం చేశాను, మళ్ళీ కారెక్కేస్తాను, వెళ్ళిపోతాను, అయిపోయింది అందరితో. ఇదొక్కటే ఒక మనిషిని కంప్లీట్గా తయారు చేయదు, క్రీస్తు స్వారూప్యములోనికి నడిపించదు. ఒక క్రైస్తవుడు, ఒక సువార్థికుడు ఒక వ్యక్తిని క్రీస్తు పోలికలోనికి నడిపించాలంటే 3 పరిచర్యలు జరిగించాలి. అందులో ఒకటేంటో తెలుసా? బుద్ధి చెప్పుచు. అంటే బుద్ధి చెప్పుచు అంటే దాన్ని కౌన్సిలింగ్ మినిస్ట్రీ అంటారు. దాన్ని ఏమంటారు? కౌన్సిలింగ్ మినిస్ట్రీ. బోధించుచు, అది టీచింగ్, అది టీచింగ్. మూడవది ప్రకటించుచు, అది ప్రాపగేషన్ చేసేటటువంటి. ఈ 3 జరగాలి. ఈ 3 ఎంతమంది చేస్తున్నామో ఒక్కసారి ఆలోచన చేయాలి. ఆదివారం ప్రసంగం చేసేసి మళ్ళీ ఆదివారం దాకా ఏ ఒక్క వ్యక్తిని కలవకోకుండా, ఆ భక్తిలో దిగజారిపోతున్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్లకుండా, ఆరాధనకు క్రమంగా వచ్చేటటువంటి వాళ్ళు మానేసినా కూడా వాళ్ళనేమీ పట్టించుకోకుండా, వ్యాధి బాధలతో ఉన్నటువంటి వాళ్ళ మీద ఏమాత్రమూ కంపేషన్ లేకుండా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమాత్రమూ అడగకపోతే మనము మన పరిచర్యను సంపూర్ణంగా జరిగించినటువంటి వారము కానే కాదు. దేవుని యొక్క సువార్తికునిగా మన మీద బర్డెన్ ఉంది. క్రీస్తే మన యొక్క మాదిరి. ఆ మాదిరిని మనము ఫాలో అవ్వాలి అని అంటే ఇప్పుడు చూడండి, ఖచ్చితంగా మనం ఏం చేస్తే ఈ 3 చేస్తే విశ్వాసులను సిద్ధం చేసి దేవుని యొద్దకు ప్రజెంట్ చేయడానికి మనం ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అవుతాం. అయ్యా, ఇదిగో నువ్వు చెప్పినట్టుగా నేను బోధించానయ్యా, నేను కౌన్సిలింగ్ ఇచ్చాను, బుద్ధి చెప్పానయ్యా, అంతేకాదు నేను ప్రకటన కూడా చేశాను, ఇదిగో ఈ 3 పనులు నేను చేశాను, ఇతన్ని నీ ఇమేజ్లోనికి మార్చాను, నీ యొక్క పెర్ఫెక్షన్లోనికి మార్చుకొచ్చాను, ఇదిగో నా ద్వారా నీ కృప ద్వారా నేను నీ కొరకు సంపాదించినటువంటి ఆత్మలు అని ప్రభువుకు మనం చూపించగలిగితే అప్పుడు ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా అని అంటాడు. దేవుని యొక్క ఉద్దేశం ఇది. ఈ 3 చెయ్యాలి. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడనంటే, ఇప్పుడు మనం దానిలో నుంచి కొన్ని తలంపులు మనం తీసుకోవడానికి ఇష్టపడితే అక్కడ చూడండి, కొలసీలికి రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము, ఆయనను ప్రకటించుచున్నాము. మొదటిది, ఆయనను ప్రకటించుచున్నాము. This is the heart of the disciple. Those who wants to follow Jesus Christ. Follow Christ ministry కదా ఇది. ఏమండి, ప్రపంచవ్యాప్తంగా సువార్త ప్రకటిస్తున్నటువంటి వాళ్ళందరూ ఎవరిని వెంబడిస్తున్నట్టు లెక్క? యేసుక్రీస్తుని వెంబడిస్తున్నట్టు లెక్క. యేసుక్రీస్తుని వెంబడించేటటువంటి వాళ్ళు, వాళ్ళకు ఒక హృదయం ఉండాలి. వాళ్ళ హృదయం ఎలాంటిదో తెలుసా? హార్ట్ ఆఫ్ ది డిసైపుల్ అనేటటువంటిది ఎలా తెలుస్తుంది అని అంటే, ప్రకటన చేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి వాళ్ళ యొక్క హృదయము. వాళ్ళ హృదయం ఎలాంటిది అంటే ప్రకటన చేసేటటువంటి హృదయం. ఎవరిని గురించి ప్రకటన చేస్తుందో మనం చూసినట్టయితే ఏమని ప్రకటించాలి? చూడండి ఏమంటున్నాడు ఆయన, ఆయనను ప్రకటించుచున్నాము అన్నాడు పౌలు భక్తుడు. యేసుక్రీస్తును ప్రకటిస్తున్నాడంట. ఏమని ప్రకటిస్తున్నాడు ఆయన్ని అంటే, ఒక యేసు ప్రభుని వెంబడిస్తున్నటువంటి ఒక సేవకుడు, ఒక కాపరి, ఆయన ఏం చేయాలి అని అంటే ప్రకటన చేయాలి. ప్రకటన ఎవరిని గురించి చేయాలి అని అంటే పెళ్లి ప్రకటనలు కాదు మనం చేయాల్సింది. ఏ ప్రకటన చేయాలి అని అంటే యేసుని గూర్చినటువంటి ప్రకటన చేయాలి. ఏమని ప్రకటన చేయాలి అని కనుక మనం ఆలోచన చేస్తే, ఇదే కొలసీలికి రాసినటువంటి పత్రిక, వేరే ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా మనం ఇక్కడే చూస్తే మొదటి అధ్యాయము 12 నుంచి 15 వచ్చిన భాగాలు అక్కడ ఉంటుంది. చూడండి అక్కడ ఏమంటున్నాడు అని అంటే, ఆయన చూడండి, అందుచేత 15వ వచనం చూడండి, ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆగండి, క్రీస్తుని గురించి మనం ప్రకటన చేసేటప్పుడు, అమ్మ యేసుప్రభు వచ్చాడు, నీ పాపాల నిమిత్తం కల్వరి శిలువకి ఎక్కాడు, చచ్చిపోయాడు, 3వ రోజున తిరిగి లేచేశాడు, నిన్ను కూడా పరలోకం తీసుకుపోతాడు. అసలు ఈయనెవరు? వడ్రంగవాని కొడుక, మరియమ్మ కొడుక, ఏమండి, సమరయుడా? ఎవరైనా అదృశ్య దేవుని
స్వరూపి, కనిపించనిటువంటి దేవుని స్వరూపమే యేసుక్రీస్తు ప్రభు. అది ప్రకటన చేయగలగాలి. దేవుడు ఎలాగుంటాడో ఏ మనిషి ఎప్పుడూ చూడలేదు, కానీ ఆయనను ఎలాగుంటాడో చూపించినటువంటి వాడు యేసుక్రీస్తు మాత్రమే. కాబట్టి నీవు నేను అంగీకరిస్తున్నటువంటి యేసు సామాన్యుడు కాదు, ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆది సంభూతుడై ఉన్నాడు. ఎవరండి? ఆది సంభూతుడై ఉన్నాడు. ఈ ప్రకటన మనము చేయగలగాలి, ఈ ప్రకటన మనం చేయగలగాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ప్రకటన చేస్తున్నప్పుడు ఆది సంభూతుడు అనేటటువంటి మాటను మనం చెప్తున్నప్పుడు అన్నిటికీ ఆధారభూతుడు కూడా ఆయనే. అన్నిటికీ ఆధారభూతుడు. ఈరోజు మేము ఉన్నటువంటి ఈ భూమి కానివ్వండి, ఆకాశము కానివ్వండి, అందరి సమస్తము కానివ్వండి, ఏదైనా కానివ్వండి, సమస్తము కూడా ఎవరి చేత సృష్టించబడ్డాయి అని అంటే నా ప్రభువు చేతే సృష్టించబడ్డాయి. ఆయన సృష్టికర్త, ఆయన యుగాలకు పూర్వమందు ఉన్నటువంటి వాడు. ఆయన ఏదో మరియమ్మ కడుపున పరిశుద్ధాత్మ ద్వారా వచ్చి అప్పటికప్పుడు ఏదో క్యాజువల్గా వచ్చినటువంటి ఆయన కాదు. ఇదేమి యాక్సిడెంటల్ బర్త్ కాదు. ఇట్ ఈస్ అన్ అపాయింటెడ్ వన్. ఇది నియమించబడినటువంటి ఉద్దేశం. జగత్ పునాది వేయబడక మునిపే మీకోసం నా కోసం ఆయన వచ్చాడు. ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆది సంభూతుడు, సమస్తానికి ఆధారభూతుడు, సృష్టికర్త. అలాంటి దేవుణ్ణమ్మా మీరు నేను అంగీకరించాల్సింది అని మనము ప్రకటన చేయగలగాలి. మన ప్రకటనలో దేవుణ్ణి గొప్ప చేయగలగాలి, దేవుణ్ణి గొప్ప చేయగలగాలి. చూడండి, ఆయన ద్వారా సమస్తము కలిగింది అనేటటువంటి ఆ మాట మనం చెప్పగలగాలి. 18వ వచనంలో ఏమంటున్నాడంటే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఏ సంఘానికైనా మీరు వెళ్ళండి, ఆ సంఘం ఎవరిదైనా కానివ్వండి, ఏ డినామినేషన్ అయినా కానివ్వండి, కానీ దాని శిరస్సు ఎవరు అని అంటే క్రీస్తే. సాతానుడు ఇప్పటి వరకు సంఘాలను పాడు చేయలేకపోవడానికి కారణం కొన్ని డిస్టర్బెన్సెస్ రావచ్చేమో, కానీ సంపూర్ణంగా సంఘాన్ని నాశనం చేయలేకపోవడానికి గల కారణం ఏంటంటే, దీని హెడ్ ఎక్కడ ఉందని అంటే పరలోకంలో ఉంది. హెడ్ పరలోకంలో ఉంది కాబట్టి దాన్ని ఏమీ చేయలేడు సాతానుడు. అందుకనే సంఘం ఇంకా ఏమవుతుందని అంటే తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. సంఘం ఇంకా సాతాన్ని అడ్డగిస్తూనే ఉంది. కాబట్టి ఈ మాట కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరత ఉంది. శిరస్సుగా ఆది సంభూతుడాయను. ఆ 18వ వచనం అంటున్నాడు చూడండి, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. అమ్మా, నీకోసం ఈ లోకానికి వచ్చిన దేవుడు ఆయన అదృశ్య దేవుని స్వరూపి, ఆది సంభూతుడు. ఆయన ద్వారా సమస్తము కలిగాయి. ఆయన నీకోసం చనిపోయాడు, మృతులలో నుంచి తిరిగి లేచాడు. అమ్మా, ఇలాంటి దేవుణ్ణి మీరు అంగీకరించండి, ఇలాంటి దేవుణ్ణి విశ్వసించండి అని సువార్థికుడు ఏం చేయాలనంటే ప్రకటన చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఆ ప్రకటన చేసేటటువంటి క్రమం అలా చేయగలిగితే అలాంటి యేసును ప్రకటించగలగాలి, అలాంటి యేసును ప్రకటించడానికి ఇష్టపడగలగాలి. అర్థమైంది కదా? ఇది హార్ట్ ఆఫ్ ది డిసైపుల్, శిష్యుని యొక్క హృదయం. నా ప్రియ దైవ సేవకులరా, ఇక్కడ ఒక గొప్ప శోధన ఉంది. ఇక్కడ ఒక గొప్ప శోధన ఉంది. ఏంటంటే ఈ విషయం చెప్పడానికి శోధన ఏంటి? దేవుడు ఆది సంభూతుడు, మృతుల్లో నుంచి లేచాడు, సృష్టికర్త, సమస్తం చెప్పాం, బాగానే ఉంది. ఇంక దీంట్లో ఏంటండి ఇంత శోధన ఏంటి అని అంటే ఏం జరుగుద్దో తెలుసా? ఈ శోధన ఎలాగుంటుంది అని అంటే, ఆయనను ప్రకటించాల్సి వచ్చినప్పుడు ఆయనను ప్రకటించుకోకుండా, ఏమండి, ఆయనను ప్రకటించుకోకుండా నేను ఎంత బిజీయో తెలుసా? తమ్ముడు రాజేష్, తమ్ముడు సురేష్, ఈ ఫాలోకాస్ట్ ఫెలోషిప్ వాళ్ళు వీళ్ళందరూ పిలిచారని వచ్చాను, కానీ లేకపోతే నాకు ప్రతి దినము ఇదే, పలానా చోట అక్కడ చెప్పాను, పలానా చోట ఇక్కడ చెప్పాను, రాత్రి ఇక్కడ చెప్పాను, రాత్రి 3 అయిపోయింది, తర్వాత తెల్లవారిపోయింది, జనవరి నుంచి ఈ రోజు వరకు నాకు ఒక్కరోజు ఖాళీ లేదు. ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటి? ఏమండి, ఏం చెప్తున్నాను? నేను ఏ దేవుణ్ణి అయితే ప్రకటించాలో ఆ దేవుణ్ణి మానేశాను. ఎవరిని ప్రకటించుకుంటున్నానంటే నన్ను ప్రకటించుకుంటున్నాను. జాగ్రత్తగా గమనించండి నా ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించండి. మీ చుట్టూ జరుగుతున్నటువంటి పరిణామాలు గమనించండి. ఏ సేవకుడైతే తన్ను తగ్గి దేవుణ్ణి హెచ్చిస్తాడో అతను నిజమైనటువంటి దేవుని హృదయాన్ని కలిగినటువంటి వ్యక్తి. ఈ శోధన జయించలేక చాలా మంది ఏం చేస్తున్నారనంటే, నేను ప్రార్థన చేశాను, దెయ్యం విడిచిపెట్టి వెళ్ళిపోయింది, నేను ప్రార్థన చేశాను, వాడి కడుపు నొప్పి తగ్గిపోయింది, నేను ప్రార్థన చేశాను, వాడు కోయిటాకి వెళ్ళాడు, నేను ప్రార్థన చేశాను, ఈ ఆపరేషన్ జయకరంగా జరిగింది. ఎక్కడైనా దేవుని నామం కనపరచబడిందా? కనపరచబడిందా బ్రదర్? ఈ భయంకరమైనటువంటి శోధనలో చాలా మంది సేవకులం ఏదో ఒకసారి దిగజారిపోతున్నామేమో. జాగ్రత్తగా గమనించాల్సినటువంటి అవసరత ఉంది. దేవుని ప్రకటించాల్సినటువంటి వాళ్ళం మనలను మనమే ప్రకటించుకుంటున్నామేమో. నేను పేర్లు చెప్పను, మీ అందరికీ తెలుసు. ఏమండి,
ప్రసంగం వస్తుంది, మనం అందరం కూర్చుంటాం ఆ డబ్బా ముందు. ఆ డబ్బా ముందు ఆయన చెప్పేటటువంటిది ఏంటనంటే చాలా చెప్పుకొచ్చేస్తాడు. చాలా చెప్పుకొచ్చి లాస్ట్లో ఒక 5 minutes 3 minutes దేవుని యొక్క వాక్యాన్ని కలుపుతాడు. ఏమవుతుంది? దేవుని నామము మహిమపరచబడడం లేదు. మీరు సిన్సియర్గా బిలీవర్స్ కూడా కనిపెట్టేయచ్చు, విశ్వాసులు కూడా ఆ వ్యక్తి దేవుని హృదయాన్ని కలిగి ఉన్నాడా, దేవుని శిష్యుడా కాదా అనేటటువంటిది స్కాన్ రిపోర్ట్ వెళ్ళిపోద్ది. నిజంగా మనం చూస్తే నిజంగా విశ్వాసులు కూడా ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఆ విధమైనటువంటి బైబిల్ జ్ఞానం కలిగినటువంటి వారైతే మనం నిలబడి ప్రసంగం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఇతనిలో క్రీస్తున్నాడు, ఇతడు క్రీస్తు నామాన్ని కనపరుస్తున్నాడు, ఇతను దేవుని సేవకుడే అని చెప్తాడు. లేదా మనం ఏదైనా కాకనబుల్ స్టోరీస్ చెప్పుకుంటూ వచ్చామా, వీడి క్రీస్తు సేవకుడు కానే కాదు. ఈ శోధన జయించాల్సినటువంటి అవసరత ఉంది. పౌలు దీన్ని జయించాడు. అపోస్తలుడైనటువంటి పౌలు దీన్ని జయించాడు. చూడండి ఏమంటున్నాడు ఆయన. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 6వ వచన భాగంలో పౌలు ఈ శోధన ఎలా జయించాడో చెప్తున్నాడు. చూడండి 4వ అధ్యాయం 6వ వచనంలో, అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే ప్రకాశించెను. చూడండి, కనుక మేము మమ్మును గూర్చి ప్రకటించుకొనుట లేదు గాని, జాగ్రత్తగా వినండి, అక్కడ అంధకారములో నుండి వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడే మా హృదయములలో ప్రకాశించెను అన్నాడు. అది ఫిజికల్ లైట్ సూర్యుడు, స్పిరిచువల్ లైట్ ఆత్మ, అది నాలో పడింది. అందుకని నేనేం చేస్తున్నానో తెలుసా, నేను నన్ను ప్రకటించుకోవడం లేదు. కాబట్టి నేను ఎవరిని ప్రకటిస్తున్నాను, ఏం చెప్తున్నాడు చూడండి. గనుక మేము మమ్మును ప్రకటించుకొనుట లేదు, క్రీస్తు యేసుని గూర్చి ఆయన ప్రభువనియు మమ్మును గూర్చి యేసు నిమిత్తము మేము మీ పరిచారకులమనియు ప్రకటించుచున్నాము. దిస్ ఈస్ ద హార్ట్ ఆఫ్ ది డిసైపుల్. నన్ను నేను ప్రకటించుకోవటం లేదు. పౌలు ప్రకటించుకోవడానికి ఏమాత్రం ఆధిక్యతలు లేవంటారండి? బోల్డ్ అన్న ఆధిక్యతలు ఉన్నాయి ఆయనకి. చెప్పుకోవాల్సి లిస్ట్ అంతా చెప్పొచ్చు ఆయన. నేను యూదుడిని, బెంజామీన్ గోత్రికుడిని, నా సమవయ స్కూల్లో ఇలాంటి వాడిని అలాంటి వాడిని, ధర్మశాస్త్రం ఇలా చదివాను, గమాలియేలు పాదాల దగ్గర నేర్చుకొచ్చాను, నాకంటే సూపర్ ఇంకెవడో లేడని చాలా చెప్పుకోవచ్చు ఆయన చెప్పాలంటే. కానీ అంటున్నాడు, మా గురించి నేనేమీ చెప్పుకోవడం లేదు. కారణం ఏంటో తెలుసా, స్పిరిచువల్ లైట్ మా హృదయాలలో వెలిగింది, ఆత్మదేవుడు మాలో ప్రకాశించాడు. సో నా ప్రియ సహోదరి సహోదరులరా, దేవుని సేవకులరా, దేవుని ఆత్మ మన హృదయాలలో ప్రకాశిస్తూ ఉంది. దయచేసి మనలను ఎలివేట్ చేసుకోవద్దు, మనలను ప్రకటించుకోవద్దు. మనలను పిలిచిన దేవుణ్ణి గొప్ప చేద్దాం. మనను పిలిచినటువంటి దేవునికి ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపించడానికి ఇష్టపడదాం. గాడిద పిల్ల మీద ఏసి ఎక్కినప్పుడు అంగీ కింద గాడిద పిల్ల కనుమరుగైపోయింది. ఆయన్ను మోయడమే దాని పని తప్ప నేను ఉన్నానని చెప్పి అది బయటకు రాలా. మనం కూడా అలాంటి గాడిద పిల్ల మనస్తత్వం రావాలి. నా ప్రభువుని నేను ఊరేగించేవాడిని, నా ప్రభువుని గురించి నేను ప్రకటించేటటువంటి వాడిని. ఈ క్రమంలో నేను ఏమాత్రము కూడా గొప్పవాడిని కాదు. నన్ను ప్రేమించి ఈ ఆధిక్యత ఇచ్చిన దేవునికి వందనాలు అని చెప్పగలిగితే హార్ట్ ఆఫ్ ది డిసైపుల్ అవుద్ది. రెండవది చూడండి, రెండవది ఏంటనంటే, ఇప్పుడు మనం మనలను ప్రకటించుకుంటే, ఇప్పుడు నన్ను ప్రకటించుకుంటే ఏం చేస్తానో తెలుసండి. నన్ను నేను ప్రకటించుకున్నాను అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది అంటే మనుషుల్ని నాకు కనెక్ట్ చేసుకుంటాను. నేను 4 చెప్పొచ్చు, చాలా ఎక్స్పీరియన్సెస్ నా దగ్గర ఉన్నాయి. ఆ ఎక్స్పీరియన్సెస్ చెప్తే అయ్య బాబా ఈయనకు ముందే చెప్పాడంట, ఆ తర్వాత యాక్సిడెంట్ అయిందంట, ఈయన ముందే చెప్పాడంట, ఆడికి ఉద్యోగం వచ్చిందంట, ఈయన ముందే చెప్పాడంట, అది జరిగిందంట, ఇది జరిగిందంట అని నేను చెప్పగానే ఇంకా మీరు నాకు పబ్లిసిటీ అక్కర్లేకుండా నా ఫోన్ నెంబర్ మీరు తమ్ముడిని అడిగి వెంటనే ఏం చేస్తారనంటే, అయ్యా మరి మాకు ఇలాగొచ్చింది సిచ్యువేషన్, ఏం చేయమంటారు అని అంటారు. అవునా? అవునండి. చూడండి, ఇప్పుడు నన్ను నేను ప్రకటించుకుంటే మనుషుల్ని నాకు కనెక్ట్ చేసుకుంటాను. అదే దేవుణ్ణి ప్రకటిస్తే మనుషుల్ని దేవుడికి కనెక్ట్ చేస్తాను. ఏది ప్రాముఖ్యం? నాకు మనుషుల్ని కనెక్ట్ చేసుకోవడం ప్రాముఖ్యమా, లేకపోతే మనుషుల్ని తీసుకెళ్లి దేవునికి కనెక్ట్ చేయడం ప్రాముఖ్యమా? ఈరోజు జరుగుతున్నటువంటిది ఏంటో మీరు చూడండి ఒకసారి. ఒకసారి చూడండి బ్రదర్, ఏం జరుగుతుందో. మనుషుల్ని తమ వైపుకి ఆకర్షించుకోవడానికి చేయనటువంటి ప్రయత్నాలు లేనటువంటి స్థితిలో చాలా మంది ఉండిపోయారు. దౌర్భాగ్యకరమైనటువంటి విషయం.
దయచేసి ఎప్పుడూ మనుషులు మనల్ని ప్రైజ్ చేయాలని కానీ, మన వెనక గుంపుగా రావాలని కానీ, మనకేదో స్థుతులు కొట్టాలని కానీ, మనల్ని ఏదో హానర్ చేయాలని కానీ ఏమాత్రము ఎప్పుడు కూడా అసలు మనం ఊహించనేకూడదు. మనుషులను కోసం మనం సువార్త ప్రకటించామా, మనం తప్పుతున్నట్టే లెక్క. దేవుణ్ణి ప్రకటించడానికి మనం ఇష్టపడ్డామా, మనుషులు దేవునికి కనెక్ట్ అవుతారు. వాళ్ళ ఆత్మీయ జీవితాలు వాళ్ళకి ప్రభువుకి ప్రయోజనకరంగా అవుతాయి. బాప్తిస్మిచ్చి యోహాను యొక్క పరిచర్య మీరు చూడండి. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 26వ వచనంలో యేసుప్రభు వస్తుంటే శిష్యుల్ని తనక కనెక్ట్ అవ్వమన్నాడా, గొర్రెపిల్ల వైపుకి వెళ్ళిపోమన్నాడా? అది హార్ట్ ఆఫ్ ది డిసైపుల్ అంటే. బాప్తిస్మిచ్చి యోహాను అంటే ఏమంటున్నాడో తెలుసా? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఇంకేమైనా చెప్పారా? మేము వెళ్ళిపోతున్నాం, ఉంటాం, బాయ్ అని ఏమైనా చెప్పారా? ఈయనకి ఏం చెప్పలా. యేసుప్రభుని వెంబడించుకుంటూ వెళ్ళిపోయారు. అది నిజమైనటువంటి సువార్తికుని యొక్క హృదయం. యేసు ప్రభువునికి చూపించాలి, యేసు ప్రభువుకి కనెక్ట్ చేయాలి. అది బాప్తిస్మిచ్చి యోహాను చెప్పాడు. అవన్నీ మనకి ఎందుకు రికార్డ్ చేశారనంటే, మనం ఆ సువార్త ప్రకటిస్తున్నప్పుడు ది సేమ్ మేనర్ మనం ఫాలో కావాలి కాబట్టి, అదే ఆ మేనర్ మనము ఫాలో కావాలి, అదే విధానాన్ని మనము ఫాలో అవ్వాల్సినటువంటి అవసరత ఉంది. ఇప్పుడు మీకు సువార్తికుని యొక్క హృదయం చెప్పాను. రైట్, ఏం చేస్తున్నాడు సువార్తికుడు? ఆ సువార్తికుని యొక్క హృదయం ఏం కోరుకుంటుంది? ప్రకటించాలి అని కోరుకుంటుంది. ఏం ప్రకటించాలని? యేసుని ప్రకటించాలని. ఆ క్రమంలో తనను తాను ప్రకటించుకోవడానికి ఇష్టపడ్డాడు. ఓకే, ఈ ప్రకటన చేయడానికి టూల్స్ ఆఫ్ ది డిసైపుల్, పరికరాలు లేకపోతే సాధనాలు కావాలి. ఏం కావాలండి? సాధనాలు కావాలి. సువార్తికునికి సాధనాలు ఉండాలి. ఏంటి ఆ సాధనాలు అని అంటే చూడండి. మొదటిది బుద్ధి చెప్పుచు. నేను చెప్తూ బుద్ధి చెప్పుచు. మొదటిది బుద్ధి చెప్పు. ఎవరికి బుద్ధి చెప్తాం? దారి తప్పినటువంటి వాడికి. ఎవరికండి? దారి తప్పినటువంటి వాడికి బుద్ధి చెప్పాలి. దారి తప్పి మార్గము తప్పి తిరుగుతున్నటువంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. సంఘంలో అందరూ ప్రభు కనెక్ట్ అయిపోయినటువంటి వాళ్ళు ఉంటారని అనుకోవద్దు. చాలా మంది దారి తప్పినటువంటి వాళ్ళు ఉంటారు. ఆ దారి తప్పినటువంటి వాళ్ళని పిలిచి, అరే తమ్ముడు, ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఎందుకురా ఈ విధమైనటువంటిది చేస్తున్నావు? ఎందుకురా నువ్వు అలా తాగుడికి అలవాటు పడ్డావు? ఎందుకురా తమ్ముడు సిగరెట్లు కాలుస్తున్నావు? ఈ మధ్య గంజాయి కూడా పిలుస్తున్నావు అని అర్థమైందిరా. ఎందుకురా ఇలా చేసుకుంటున్నావు? నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావురా తమ్ముడు? తప్పురా తమ్ముడు, వద్దురా నాయన అని ఏం చేయాలో తెలుసా? కౌన్సిలింగ్ ఇవ్వాలి. పళ్ళు రాలిపోతాయి ఏంటి అనుకున్నావు? ఇంకొకసారి ఎప్పుడన్నా సిగరెట్తో కనపడవా, దబ్బడ పేల కొట్టేస్తాను అని అంటే, ఆడు మళ్ళీ నిన్ను చూసి మీరు ఆ వీధి చివరి ఉండగానే వాడు ఇంకొక వీధి అంతా వెళ్ళిపోతాడు. ఎప్పుడైతే మీరు ప్రేమతో కనికరముతో వాడిని పిలిచి వాడి బాధ విని వాడిని ఓదార్చి వాడిని సరైనటువంటి మార్గంలో పెట్టాలి అని అంటే మీరు చేయాల్సింది ఏంటో తెలుసా? కౌన్సిలింగ్ చేయాలి. ఈ రోజున కౌన్సిలింగ్ మినిస్ట్రీ చర్చెస్లో జరగడం లేదండి. దయచేసి క్షమించాలి నన్ను. కౌన్సిలింగ్ మినిస్ట్రీ జరగాలి. ఆదివారం ప్రసంగం అయిపోయిన తర్వాత మేజర్ బాధ్యత ఏంటంటే, కాపరికి, సువార్తికుడికి, ఎవాంజలిస్టులకి, ఎల్డర్స్కి, వీళ్ళందరికీ మెయిన్ బాధ్యత ఏంటంటే, మిగతా వారం అంతా కూడా ఎలాంటి జనాంగం అయితే మనకు దేవుడు అప్పగించాడో వాళ్ళలో ఎవరైతే దారి తప్పిపోతున్నారో వాళ్ళని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళ కోసం కాస్త సమయాన్ని కేటాయించి వాళ్ళని కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరత ఉంది. అలా కౌన్సిలింగ్ చేయగలిగితే ఆ బిడ్డలు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి స్థానాలలో ఉండగలుగుతారు. నేను సామర్లకోట సెంటినరీ అగస్టినా సెంటినరీ లూథరన్ చర్చిలో ఈస్టర్ సందేశం ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ మా అన్నయ్య యొక్క శిష్యుడు 10th క్లాస్ ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయాడు. ఏం ఫెయిల్ అయ్యాడండి? 10th ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయాడు. 10th ఇంగ్లీష్ ఫెయిల్ అయిపోయి ఆడు చాలా డిప్రెషన్కి వెళ్ళిపోయి, మా ఇంటి ఎదురుగుండగా ఉన్నటువంటి కాలేజీ ఒక చెట్టు కింద కూర్చుని ఉంటే మా అన్నయ్య చూసి వాడి దగ్గరికి బండేసుకెళ్ళి వాడి దగ్గర కూర్చుని, ఎరా ఏంటి అని అంటే, నాకు ఇంక చదవాలని లేదండి మాస్టర్ అండి, నాకు ఇంక చదువు రాదండి మాస్టర్ అండి అని అంటుంటే, ఏం కాదురా, నీకు చదువు వస్తుంది, ఎందుకు అలాగ బాధపడుతున్నావు రా అని చెప్పి ఇంటికి తీసుకొచ్చి, నువ్వు సాయంత్రం అయ్యేసరికి ఇక్కడికి వచ్చాయి, ఇక్కడే ఉండు, ఇక్కడే పడుకో, నేను చెప్తానని అని చెప్పి, ఆయన ఇంగ్లీష్ టీచర్ కాబట్టి ఆయన చెప్పి ఆ కుర్రోడి చేత 10th ఇంగ్లీష్ పాస్ చేయించి, ఈ రోజున ఆ కుర్రోడు తుని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా ఉన్నాడు. దేవుని కృప. కౌన్సిలింగ్ చేయకపోతే, ఆ రోజు కౌన్సిలింగ్ చేయకపోతే ఆ కుర్రోడు చెప్తున్నాడు మొన్న, ఆ రోజు ఈ పని చేయకపోతే మాస్టరు నేను ఎక్కడుందునండి అని.
ఆలోచన చేయండి నా ప్రియ దేవుని బిడ్డ. లేరా మన సంఘాలలో డిప్రెషన్కి వెళ్ళిన వాళ్ళు లేరండి? బాధలతో ఉన్నటువంటి వాళ్ళు లేరా? భార్యాభర్తల మధ్య విభేదాలుండి ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు లేరా? ఏది కౌన్సిలింగ్? ఏది? ఈ పని నాది కాదు, నా పని సువార్త చెప్పడమే. ఈ మిగతా పని అంతా కూడా మనకు ఎవరుంటారు? సంఘ పెద్దలు. ఎవరుంటారండి? సంఘ పెద్దలు ఉంటారు. ఆ సంఘ పెద్దల మధ్య గొడవ పెట్టేద్దాం, వాళ్ళే ఈ దాన్ని సెటిల్ చేసుకుంటారు. కాదు నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మన బాధ్యత అనేటటువంటి సంగతి చెప్పాలి. దారి తప్పినటువంటి వారి విషయంలో హెచ్చరిక చేయాలి. బుద్ధి చెప్పడంలో ఏముంటుందనంటే హెచ్చరిక చేయడం ఉంటుంది. రెండవది ఏముంటుందనంటే మార్చుకోవలసినటువంటి సత్యాలు మార్చుకోమని చెప్పాలి. మార్చుకోవలసినటువంటి సత్యాలు మార్చుకోమని చెప్పాలి. ఇవాళ క్రిస్టియన్ థియాలజీని, డాక్ట్రిన్స్ని కలిపి చెరిపేటటువంటి అనేకమైనటువంటి బోధలు వచ్చాయి. మీ ఏరియాలో కూడా చాలా ఉన్నాయి, లేవని చెప్పలేం, చాలా ఉన్నాయి. చెరిపేస్తుంటే యవన బిడ్డలు అదేదో కొత్తగా ఉంది కదా, ఎలా వెళ్ళిపోదాం అనుకుని వెళ్ళిపోతూ ఉంటే వాళ్ళకి చెప్పాలి, నాయనా సత్యం ఇది, ఈ సత్యం కాకుండా నిజమైనటువంటి సత్యం ఇంకోటి ఏదన్నా ఉంటే మాకు చూపించు. అంతే తప్ప నువ్వు మార్చుకుని వెళ్ళిపోయినటువంటి ఆ సత్యం కరెక్ట్ కాదు, ఇది సత్యం అని చెప్పి ఏం చేయాలో తెలుసా? వాళ్ళని హెచ్చరిక చేయాలి, సత్యాన్ని మార్చుకోవడానికి ప్రోత్సహించాలి. ఈ రెండూ జరిగినటువంటి దినాన్ని మనము ఏం చేస్తామో తెలుసా? ఆ యొక్క కౌన్సిలింగ్ మినిస్ట్రీని ఫుల్ఫిల్ చేసినటువంటి వాళ్ళము అవుతాం. రెండవది ఏంటి అని అంటే ఇందులో మనకి ఇవ్వబడినటువంటి మొదటి సాధనం బుద్ధి చెప్పడం. అది చెప్తున్నాం, హెచ్చరిక చేయడం ద్వారా, ప్రోత్సహించడం ద్వారా. రెండవది ఏమిటి అని అంటే బోధించుచు టీచింగ్ చేస్తున్నాం. టీచింగ్ దీంట్లో ఏముంటుందంటే నడవవలసినటువంటి మార్గాన్ని చెప్తాం. ఏమండి? ఏం చెప్తాం? నడవలసినటువంటి మార్గాన్ని చెప్తాం, నమ్మవలసినటువంటి సత్యాలను చెబుతాం. నడవవలసిన మార్గం చెప్పాలి, నమ్మవలసినటువంటి సత్యాలు చెప్పాలి. ఏది నడవలసినటువంటి మార్గం? క్రీస్తులో నడవడం, పరలోక రాజ్యం వైపుగా నడవడం, మన ముందు ఉంచబడినటువంటి పరుగు పందెంలో యేసునే మాదిరిగా తీసుకుని నడవడం, పరిగెత్తడం. తర్వాత ఆ నేర్చుకోవలసినటువంటి సత్యాలు లేఖనాల నుండి నేర్చుకోవడానికి వాళ్ళని మనం పురుకొల్పగలగాలి. ఈ రెండూ చేసినప్పుడు టీచింగ్ ఉంటుంది, ప్రీచింగు ఉంటుంది. టీచింగ్ చేస్తున్నాం, ప్రీచింగ్ ప్రకటన చేస్తున్నాం కదండి, బోధ చేస్తున్నాం. రెండవది ప్రకటన చేస్తున్నాం. కానీ చేయట్లేదు ఏంటో తెలుసా? ఏం చేయలేకపోతున్నాం? కౌన్సిలింగ్ చేయలేకపోతున్నాం. కౌన్సిలింగ్ కూడా చేయాలి. ఇప్పుడు చూడండి, అపోస్తలుడైన పౌలు అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 31వ వచన భాగంలో పౌలు చేసినటువంటి పని మనకు మాదిరిగా కనపడుతుంది. చూడండి 20:31లో, కావున నేను 3 సంవత్సరములు రాత్రింబగళ్ళు కన్నీళ్లు విడుచుచు ప్రతి మనుష్యునికి ఏంటన్నా ఏమన్నారు? మానక బుద్ధి చెప్పుచున్నాను. అబ్బా, ఎంత వండర్ఫుల్గా తన టెస్టిమోనీ చెప్తున్నాడో. ఎఫెసులో ఉన్నటువంటి పెద్దలను పిలిపించుకుని తన సంగతులన్నీ చెప్పుకుంటా, ఇంకా మళ్ళీ నన్ను మీరు చూడరు, మీరు నేను ఫిజికల్గా కలుసుకోవడం జరగదు, ఇవన్నీ తెలిసినటువంటి పౌలు అంటున్నాడు, నేను కన్నీళ్లతో బుద్ధి చెప్పాను. ఎలా చెప్పాను? ఏది? ఈ రోజున ఏ సేవకుడు సంఘం కోసం కన్నీళ్లు కారుస్తున్నారు? ఏ సేవకుడు తప్పిపోతున్నటువంటి వ్యక్తుల కోసం, దారి తప్పినటువంటి యవనస్తుల కోసం, దారి తప్పినటువంటి సంఘ విశ్వాసుల కోసం ఎవరు ఏడుస్తూ కన్నీరు కారుస్తూ మానక బుద్ధి చెప్పుచు, ఎన్ని సంవత్సరాలు చెప్పానని చెప్తున్నాడండి? 3 సంవత్సరములు మానక కంటిన్యూస్గా బుద్ధి చెప్పాను. మానక కంటిన్యూస్గా బుద్ధి చెప్పాను అన్నాడు. చూడండి, ఆ మాట మనం చూస్తుంటే ఆ బోధించినటువంటి విధం ఎలాగుందో, బుద్ధి చెప్పిన విధం ఎలాగుంది? 3 సంవత్సరాలు కన్నీళ్లతో మానక బుద్ధి చెప్పాడు. బోధించిన విధం ఎలాగుందో 20-21 వచన భాగాల్లో చూస్తే, మరియు అదే అపోస్తల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 20-21 వచనాల్లో, మరియు ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభువు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచవలెనని యూదులకును గ్రీసు దేశస్థులకును ఎలాగూ సాక్ష్యం ఇచ్చుచుంటునో ఇదంతయు మీకు తెలియను అన్నాడు. ఏం చేస్తున్నాడంట? యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచమని ఇంటింటా చెప్తున్నాడంట, బహిరంగంగాను చెప్తున్నాడంట. అర్థమవుతుందమ్మా? బుద్ధి చెప్పినప్పుడేమో
మానక బుద్ధి చెప్పాడు కన్నీళ్లతో. ఏమండి? తర్వాత ఇంకేం చేశాడు? ఏది ఇప్పుడు మన బోధించేటప్పుడు ఏం చెప్తున్నాడంట? యేసు ప్రభువుని నమ్మమని ప్రతి ఇంటింటా చెప్పాడంట, బహిరంగముగాను చెప్పాడంట. మన సంఘానికి వచ్చేటటువంటి విశ్వాసుల ప్రతి ఇల్లు ఎవరికి తెలియాలి? ఎవరికి తెలియాలండి? మరి డిజిటల్ స్క్రీన్స్ పెట్టి పెడతానన్నటువంటి వాళ్ళకి మనం తెలుస్తామా బ్రదర్? గుడ్డిగా దయచేసి ఏమి నమ్మకండి. నేను ఎవరి మీద నాకేమీ ఇది లేదు, ఎవరిని విమర్శించాలనేటటువంటిది కాదు. మీకు అప్పగించబడినటువంటి మందలో ప్రతి ఇల్లు మీకు తెలియాలి, ప్రతి ఇంటిని మీరు టచ్ చేయాలి, ప్రతి ఇంటిని మీరు టచ్ చేయాలి. అలా టచ్ చేయగలిగితే అప్పుడు మనం ఏం చేస్తామో తెలుసా? బోధించేటటువంటి ప్రక్రియ జరుగుద్ది. మీరు వెళ్ళినప్పుడు వాళ్ళు సింపుల్గా వచ్చి అయ్యగారు ప్రార్థన చేసేయండి కానుకిస్తాము అని అన్నప్పుడు, అమ్మ నీ కానుక అలా పక్కన పెట్టు తల్లి, ఒకసారి చాపేస్తారా, మీరు కొంచెం సేపు కూర్చుంటారా, 2 వాక్యాలు మీతో మాట్లాడి 2 వాక్యాలు మీకు వివరించి అప్పుడు ప్రార్థన చేసి వెళ్తాను అని చెప్పగలగాలి. అలాగ అడగాలి విశ్వాసులు. అసలు లెక్క ప్రకారంగా ఒక సువార్థికుడు, కాపరి, ఒక పాస్టర్ గారు మన ఇంటికి వచ్చినప్పుడు ఆయన ఏదో డబ్బులకు వచ్చాడని దయచేసి ఎవ్వరూ అనుకోవద్దు. అసలు అంత చీప్ ఎవరు లేరు. మీరు ఇవ్వకపోయినా దేవుడు పోషించగలిగేటటువంటి సమర్థుడే. ఏలియాను దేంతో పోషించాడు తమ్ముడు? అమ్మా కాకులతో. కాకులు ఏం తెచ్చిపెట్టే? ఏం తెచ్చి? రొట్టె. నాకు తెలియక అడుగుతానా? అది కరువు కదా, 3.5 సంవత్సరాలు ఆ రాజ్యంలో కరువు వచ్చింది, ఎక్కడా పంటలు పండలేదు. ఏమండి? మరి రొట్టె ఎక్కడ దొరికింది ఇప్పుడు? ఎస్ 100% కరెక్ట్. మాంసం ఎక్కడ దొరికింది? రాజు ఇంట్లో నుంచి. అంటే నువ్వు సిన్సియర్గా దేవుని పని చేస్తే నీ శత్రువు ఇంట్లో నుంచే దేవుడు నీకు ఆహారాన్ని పంపగలడు. దేవుని స్తోత్రం కలుగును కాదు. ఇది మర్చిపోది. అలాదో చీప్ కింద, కాపర్లందరూ చీప్ కింద, సువార్థికులందరూ చీప్ కింద, ఆ సంచి చూడగానే మనకు ఒక రకమైనటువంటి మైండ్ సెట్ మారిపోయి, దయచేసి క్షమించండి అమ్మా ఇలాగ అంటున్నానని ఏమనుకోవద్దు. వాళ్ళేమి చేతకాని వాళ్ళు కాదు, వాళ్ళంతా దీనస్థితిలో ఉన్న వాళ్ళు కాదు. నా దేవుడు శ్రీమంతుడు, శ్రీమంతుని యొక్క సేవకులు వాళ్ళు. ఈవేళ మీకు అలా కనబడొచ్చేమో, రేపు పరలోక రాజ్యం వెళ్ళినప్పుడు ఇవ్వబడేటటువంటి ఆ స్థాయి, దేవునికి స్తోత్రం కలుగును గాక, అది మన కంటికి కనిపించదు, చెవికి వినబడదు, మనుష్య హృదయానికి గోచరము కాదు. అది నమ్మే మనం సువార్త ప్రకటిస్తున్నాం ఇప్పుడు. కాబట్టి హార్ట్ ఆఫ్ ది డిసైపుల్ అది ప్రకటన చేస్తున్నాం. రెండవది మన సాధనాలు, టూల్స్ ఆఫ్ ది డిసైపుల్. అందులో బుద్ధి చెప్పడం, బోధించటం అనేటటువంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చెప్పండి, క్రిస్టియన్ మినిస్ట్రీ అనేటటువంటిది టంగ్ మినిస్ట్రీయా, హార్ట్ మినిస్ట్రీయా? అవునండి, హార్ట్ సెంటర్డ్ మినిస్ట్రీ. యేసయ్య అవతల వాడు ఏడిస్తే ఏడిచాడు ఈయన, అవునా కదండి? వాళ్ళతో పాటు కలిసి తను బాధపడ్డాడు. సువార్థికుడు కూడా అది చేయాలి. క్రిస్టియన్ మినిస్ట్రీ ఇట్స్ నాట్ ఎ టంగ్ మినిస్ట్రీ, ఇట్ ఈస్ ఎ హార్ట్ సెంటర్డ్ మినిస్ట్రీ. అది గుర్తుపెట్టుకోవాలి. హృదయం లోపల నుంచి ఆ సువార్త బయటికి రావాలి, అది జ్ఞాపకం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు రెండవ దానిలో ఇక్కడ కూడా మనకు ఒక గొప్ప శోధన ఉంటుంది. మొదటి శోధన చెప్పాను, ఏంటది? ప్రభువును ప్రకటించకుండా మనలను మనము ప్రకటించుకుంటున్నాం, అక్కడే మనము పతనానికి వెళ్ళిపోతున్నాం. అది మొదటి దానిలో. ఇప్పుడు ఇక్కడ కూడా ఉంది, ఏది? సాధనాలలో బోధించటం, బుద్ధి చెప్పడం అనేటటువంటి దగ్గర మనకొక శోధన ఉంది. ఈ శోధన ఏంటో తెలుసండి? నాకు ఎందుకండి ప్రసాద్ గారు ఆడితో గొడవ, ఆడు ఎంత తాగుపోతే మీకు తెలుసండి. వాళ్ళ మేనమామ ఇంకానండి బాబుడు, ఇప్పుడు ఫెర్రోషియస్ పర్సనాలిటీ అండి, మాట్లాడితే కొడతాకొచ్చేస్తాడండి. ఇప్పుడు నాకు అంత అవసరం అంటారు వీడితో గొడవ? వీడికి బుద్ధి చెప్పి పర్వాలేదు, వీడికి బుద్ధి చెప్పి నేనెందుకండి వాడితో విరోధం తెచ్చుకోవడం? లేరండి మనోళ్ళు, లేరా? అంటే ఇక్కడ ఈ శోధనను జయించలేక మన ఎదురుగుండగా తప్పు జరుగుతున్నా, మన ఎదురుగుండగా వాళ్ళు దారి తప్పిపోతున్నా, నమ్మవలసినటువంటి సత్యాలు నమ్మకోకుండా ఉన్నా మనకు కాదు అన్నట్టుగా వెళ్ళిపోతున్నాం. శోధన ఉంటుంది, శ్రమ ఉంటుంది, కష్టం లేకుండా ఎక్కడ ఏది జరగదు. మన స్వామన్న వారణాసి వెళ్ళారు, వారణాసిలో అక్కడ సువార్త ప్రకటించారు. మా అబ్బాయి ఫోన్ చేసి త్రివేంద్రం నుంచి, డాడీ అక్కడికి ఎందుకు వెళ్ళారు డాడీ అన్నాడు. ఇది ఎడిట్ చెయ్య, అక్కడంతా ఇది కదా అంటే నేను ఫోన్ చేశాను, అన్న ఎలా ఉన్నారు మీరు అని. అంటే తమ్ముడు తప్పదు తమ్ముడు, ఏది జరిగితే అది జరుగుతుంది, చూద్దాం, ప్రభు ఉన్నాడు మనకి. చైతన్యం శోధన ఉంటుందని తెలుసు,
నీ ఎదురుగుండగా ఆ వ్యక్తిని గద్దించాల్సి వచ్చినప్పుడు గద్దించాలి, ఖండించాల్సి వచ్చినప్పుడు ఖండించాలి. ఆ ఇంటి పేరు అందరూ ఎక్కువ ఉన్నారు కాబట్టి సంఘంలో నన్నే గెంటేస్తారేమో, సంఘం నుంచి బయటికి వెళ్ళిపోమంటారేమో, మేము వేరే చర్చి పెట్టేసుకుంటామేమో, వీళ్ళు నేను ఇంకా అనాథన అయిపోతాను అని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. మనకు అప్పగించబడినటువంటి పరిచర్య తండ్రి అయిన దేవుడిచ్చాడు, కుమారుడైనటువంటి దేవుడిచ్చాడు, పరిశుద్ధాత్మ దేవుడిచ్చాడు. దీని ముందు ఏది ఆగదు. గుర్తుపెట్టుకోండి నా ప్రియ దేవుని బిడ్డలారా, ఏది ఆగదు. అంతది అథెంటికేషన్ ఇచ్చాడు. అందుకనే పౌలు అన్నాడు, ఈ పరిచర్య నేను పొందినందున అధైర్యపడను అని చెప్పి. అంత కాన్ఫిడెంట్గానే మనం సువార్త చేయగలగాలి. జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మనం ఎదిరించగలగాలి, తప్పును తప్పుగానే ఖండించగలగాలి. అలా తప్పును ఖండించుకోకుండా కాంప్రమైజ్ అయినటువంటి సంఘాలు చాలా పతనావస్థకి వెళ్ళిపోయినాయి. వస్తున్నటువంటి యంగర్ జనరేషన్, తన తర్వాత వస్తున్నటువంటి యంగర్ జనరేషన్ ఏ సత్యాన్ని నేర్చుకోకుండా, ఏ ఒక్క మోరల్ని పట్టుకోకుండా లోక సంబంధంగా బతుకుతూ లోకాన్ని తీసుకొచ్చి చర్చిలో పెట్టేటటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, 2 విషయాలు చెప్పాను కాబట్టి పౌలు చెప్పినటువంటి ఒక సంగతి మీరు జ్ఞాపకం చేసుకుంటే, గలతీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచన భాగం. గలతీ పత్రిక త్వరగా గలతీ పత్రిక. నేను మనుషుల దయను సంపాదించుకొని చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఇప్పటికీ నీ మనుషులను సంతోషపెట్టువాడనైతే క్రీస్తు దాసుడను. ఈ శోధన జయించడానికి పౌలు మనకు మాదిరిగా నిలుస్తున్నాడు. నేను మనుషులను సంతోషపెట్టేటటువంటి వాడిని కాదు, నేను మనుషులను సంతోషపెట్టేవాడిని కాదు. ఒకవేళ ఇన్ కేసు నేను అలా చేసుంటే క్రీస్తుకు దాసుడను కాకపోదును. ఇప్పుడు ఎవరిని సంతోషపెట్టడానికి మన పరిచర్య? కాబట్టి బుద్ధి చెప్పాల్సి వచ్చినప్పుడు బుద్ధి చెప్పండి, బోధించాల్సి వచ్చినప్పుడు బోధించండి. అప్పుడు మనం ఏమవుతామో తెలుసా? దేవుని ఎదుట యోగ్యునిగా నిలబడగలుగుతాం. అదే పౌలు తెస్సలోనిక పత్రిక రాస్తూ 1వ అధ్యాయము 2వ వచనం, 1వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచన భాగంలో తెస్సలోనిక రాసినటువంటి పత్రిక, సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై. నా ప్రియ దేవుని సేవకులరా, ఇప్పుడు దేవుడు మీకు సువార్త ఇచ్చింది మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ని బట్టా, మీ చర్చి బ్యాక్గ్రౌండ్ని బట్టా, దేన్ని బట్టి ఇచ్చాడు చెప్పండి? పౌలు ఏమంటున్నాడు? సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమే. ఆర్ చూజన్ బై ది గాడ్ ఇట్ సెల్ఫ్. అది దేవుని చేత మనం చూస్ చేసుకోబడ్డాం. అది గుర్తుపెట్టుకోండి. దేవుడు మనల్ని ఎంచుకున్నాడు కాబట్టి మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము. మనుషులను సంతోషపెట్టను, హృదయాలను పరీక్షించు దేవుణ్ణి సంతోషపెడతాను. కాబట్టి బుద్ధి చెప్పండి. బోధించేది ఎవరి కోసం అనంటే దేవునిని సంతోషపరచడానికి బోధించండి. 2 అంశాలు వచ్చాయి. 3వది చూడండి. అదే కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 28వ వచన భాగంలో ఏమంటున్నాడంటే, ప్రతి మనుష్యుని సంపూర్ణునిగా చేసి. ఏమండి? ప్రతి మనిషిని సంపూర్ణునిగా చేసి. ఇందాక హార్ట్ చెప్పాను, 2వది టూల్స్ చెప్పాను, ఇప్పుడు 3వది ఏంటో తెలుసా? గోల్ ఆఫ్ ది డిసైపుల్. సువార్థికుని యొక్క లక్ష్యం ఏమిటి అనంటే సంపూర్ణునిగా చేయడం. దీనికోసం 2 రకాల పరిచర్యలు జరిగించాలి. మీరు నేను దీనికోసం ఎన్ని రకాల పరిచర్యలు జరిగించాలి? 2 రకాల పరిచర్యలు జరిగించాలి. అందులో మొదటిది ఏమిటి అనంటే షెపర్డింగ్ చేయాలి, అంటే కాపరత్వం చేయాలి. ఏం చేయాలి? కాపరత్వము చేయాలి. కాపర దగ్గర ఏముంటుంది? దుడ్డు కర్ర, దండం. దుడ్డు కర్ర ఎందుకు, దండం ఎందుకు? గొర్రె తప్పిపోయి దారి తప్పి వెళ్ళిపోతుంది అనుకోండి, ఆ పొంకి ఉన్న దానితో దాన్ని మెడకేసి ఇలా లాగుతుంది, అది దండం. దుడ్డు కర్ర ఎందుకంటే ఏదన్నా పులి కానీ, సింహం కానీ, లేకపోతే ఎలుగుబడ్డి కానీ ఏదన్నా వచ్చిందనుకోండి, తోడేలు కానీ, ఇది ఇచ్చుకుని ఒక్కటి వేస్తాడు అనమాట. కాపరకి ఏముండాలి? దుడ్డు కర్ర ఉండాలి, దండము ఉండాలి. ప్రేమతో లాలించటము రావాలి, కఠినత్వము చూపించాల్సిన పరిస్థితిలో కఠినత్వము చూపించాలి. కాబట్టి ఈ కాపరత్వం చేయాలి. కాపరత్వం చేసేటప్పుడు ముందు మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి సరైనటువంటి ఆహారాన్ని పెట్టాలి. ఫీడింగ్ సరిగా ఇవ్వాలి. ఏమి ఇవ్వాలండి? ఫీడింగ్ సరిగా ఇవ్వాలి.
ఫీడింగ్ సరిగా ఇవ్వకపోతే ఎవడేం చెప్తే దాన్ని నమ్మేస్తారు వాళ్ళు. ఎవరేం చెప్తే అక్కడికి పరిగెత్తుకుపోతూ ఉంటారు. అది కాదు, ఫీడింగ్ సరిగా ఇవ్వగలగాలి. రెండవది ఏంటంటే గైడింగ్ సరిగా చేయగలగాలి. ఏం చేయాలి? గైడింగ్, మార్గదర్శకత్వం సరిగా చేయగలగాలి. ఫీడింగ్ ఇవ్వాలి, గైడింగ్ ఇవ్వాలి. మూడవది ఏంటో తెలుసా? ప్రొటెక్ట్ చేయగలగాలి. వాళ్ళని ఏం చేయాలి? కాపాడగలగాలి. వాళ్ళని కాపాడగలగాలి. నా ప్రియదేవుని బిడ్డలారా, ఈ కాపరత్వంలో ఎందుకనంటే గొర్రెల యొక్క అభివృద్ధి కొరకు కాపరి పడుతున్నటువంటి ప్రయాస. దాంట్లో ఫీడింగ్ ఉంటుంది, గైడింగ్ ఉంటుంది, ప్రొటెక్టింగ్ ఉంటుంది. ఈ మూడు చేయగలగాలి. అది అప్పుడు లక్ష్యం వైపుగా మనం తీసుకెళ్ళగలుగుతాం. రెండవది ఏంటంటే పేరెంటింగ్ చేయాలి. పేరెంటింగ్ అంటే తల్లి తండ్రి ఎలాగైతే ఏమండి పిల్లల పట్ల ఉంటారో అలాగే మనకు అప్పగించబడినటువంటి మంద విషయంలో మనం కూడా ఏం చేయాలి? ఏమండి ఒక తండ్రిలాగా ఒక తల్లిలాగా ఉండగలగాలి. పౌలు చెప్తున్నాడు చూడండి, తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనంలో. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 7వ వచనంలో, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా. అమ్మా, స్తన్యమిచ్చు తల్లి అంటే పాలిచ్చేటటువంటి తల్లి పిల్లోడు పట్ల, పిల్లోడు ఏడుస్తున్నాడు, ఆ పిల్లోడు ఏడుస్తుంటాడు, పాలు కోసం ఏడుస్తున్నాడు అని తెలుసు తల్లికి. ఈ దరిద్ర పెద్ద ఎప్పుడు చూసినా ఇలాగే ఏడుస్తూ ఉంటాడు, నా సీరియల్ చూడనివ్వడు, పనికి మాలినోడు అని తిడతదా? ఏమండి తిడతదా? తిట్టదు. ఆడు ఎప్పుడైతే ఏడుస్తున్నాడో వెంటనే తీసుకుని నా కన్నా, నా బుజ్జి, నా లాలి అని చెప్పి రకరకాలుగా ఆడి ఏడు పాపడానికి ప్రయత్నం చేసి ఆడిని చాలా గారవించినట్టుగా వాడు ఏడు పాపిదాకా ఆవిడ చేసే ప్రయాస పడుతూనే ఉంటుంది. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, మనకు అప్పగించబడినటువంటి మంద విషయంలో మూడవది ఏంటో తెలుసా? మనం లక్ష్యం వైపుకి తీసుకెళ్తున్నాం. లక్ష్యం వైపుకి తీసుకెళ్లేటప్పుడు వాళ్ళకి సరైనటువంటి ఆహారం పెట్టాలి, వాళ్ళకి సరైనటువంటి మార్గదర్శకం చేయాలి, వాళ్ళని సరిగా కాపాడగలగాలి. రెండవది ఏంటి అంటే తల్లి తండ్రిలాగా వాళ్ళను మనము జాగ్రత్తగా ప్రేమించగలగాలి. ఇప్పుడు చూడండి, ఇక్కడ కూడా మనకు ఒక శోధన ఉంటుంది. మొదటి దానికి ఏముంది? తనను ప్రకటించుకుంటాడు, దేవుణ్ణి ప్రకటించాడు. రెండవ దాంట్లో ఏముంటుంది? ఎందుకండి నాకెందుకు వచ్చింది ఈ గొడవ అంతా, ఆడితో నాకెందుకు వచ్చిన గొడవ అంటాడు. ఇప్పుడు మూడోది చూడండి, ఈ మూడో దాంట్లో ఇది ఎలా ఉంటుందని అంటే ఏ సమయంలో ఏ అవసరతలో ఎలా రెస్పాండ్ అవ్వాలో అలా రెస్పాండ్ అవ్వాలి. క్షమిస్తారా నన్ను దయచేసి? హాస్పిటల్లో ఆపరేషన్ చేసుకుని ఉన్నాడు, మనం ప్రార్థన చేయడానికి వెళ్ళాం, వాళ్ళ కానుక ఇస్తున్నారు, తీసుకోవచ్చా తీసుకోకూడదా? చెప్పండి. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ అవసరత అది. వాళ్ళు అప్పటికే మెడికల్కి కానీ బ్లడ్ టెస్ట్లకు కానీ లేకపోతే రకరకాలైనటువంటి పాస్టర్ గారు వచ్చారనేటటువంటి ఒక ఆనందంతో కానుక ఇవ్వడం వాళ్ళ ఇది కాదని నేను అనడం లేదు. కానీ ఆ టైంలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? అమ్మ, నీ కానుక కంటే నేను నీకు ప్రార్థన చేస్తాను. ఈ యొక్క శోధన నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు, ఈ అనారోగ్యం నుంచి నిన్ను తప్పిస్తాడు. అక్కడ కాసేపు కూర్చుని ఆమెతో మాట్లాడి ఆ యొక్క ధైర్యాన్ని వాళ్ళ హృదయాలలో పుట్టించగలగాలి. సమస్య వచ్చినప్పుడు పారిపోయాడు అని అంటే వాడు క్రైస్తవుడు కాదు. సమస్య వచ్చినప్పుడు పారిపోతే వాడు క్రైస్తవుడు కాదు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయం ఏమన్నాడు? సమాధానపరచువారు. ఇరానీ అనేటటువంటి పదం ఉపయోగించారు అక్కడ. దాని అర్థం ఏంటంటే సమాధానాన్ని స్థాపింపూనుకునివాడు అని అర్థం. సమస్య ఉంది అని తెలిసినప్పుడు నువ్వు వెళ్ళి సమాధానాన్ని చేయగలగాలి. సమస్య నుంచి దూరంగా పారిపోవడం కాదు. ఏ వ్యక్తి అయితే రెబలియస్గా మారాడో, ఏ వ్యక్తి అయితే తిరుగుబాటు చేస్తున్నాడో ఆ వ్యక్తిని, లేకపోతే ఎవరైతే దారి తప్పుతున్నారో వాళ్ళని మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళ విషయంలో కఠినత్వాన్ని చూపకుండా జాగ్రత్తగా వాళ్ళని మన వైపుకి తీసుకురావాల్సినటువంటి ప్రభు వైపుకి తీసుకురావాలి. ఏ అవసరతను బట్టి ఎక్కడ ఏం చేయాలో. ఒక డెత్ జరిగింది, అందరికంటే ముందు పాస్టర్ గారు ఉన్నారనుకోండి, అక్కడ వాళ్ళ హృదయాలు ఏమవుతాయి? ఎంతో కొంత ఆదరణ చెందుతాయి. ఒక గాయమైంది, యాక్సిడెంట్ అయింది, పాస్టర్ గారే ముందు ఫోన్ చేసి అమ్మ ఏంటి ఇలా జరిగిందంట, నేను వస్తున్నాను, మీరు కంగారు పడకండి అని అంటే ఏమవుతుంది? వాళ్ళ హృదయాలు ధైర్యపడతాయి. అవసరతను బట్టి రెస్పాండ్ అవ్వడం నేర్చుకోవాలి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఒక కాపుల సంఘంలో ఒక ఆయన, ఇప్పటికీ నాకు చాలా బాధగా ఉంటుంది. ఎందుకో తెలుసా?
నెక్స్ట్ సండే నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఆయన చాలా మంచి విశ్వాసి. ఆయన అన్నాడంట, రేపు ప్రసాద్ గారు వస్తున్నారు, మంచి వాక్యం చెప్తారు, ఇవాళ 2 మోపులు గడ్డి కోసుకొచ్చేస్తాను అని చెప్పి 2 మోపులు గడ్డి కోసుకుని ఇలాగ మోకాలతో ఇలా పైకి తన్ని నెత్తి మీద పెట్టుకునే క్రమంలో హార్ట్ ఆగిపోయింది, చనిపోతే నేను అప్పుడే వేరే డెడ్ బాడీకి సమాధి చేయడానికి వెళ్ళి ఇంటికి వచ్చి తలస్నానం చేసి భోజనం డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాను. వాళ్ళ ఆవిడ ఫోన్ చేసింది, ఏమ్మా ఏంటంటే ఏడుస్తుంది. ఏమ్మా ఏం జరిగింది అన్నాను. ప్రసాద్ గారు మీ కాళ్ళకి దండం పెడతానన్నా, మా ఆయన్ని సమాధి చేయరా ప్లీజ్, మా ఆయన్ని సమాధి చేయరా, మా ఆయన్ని కాల్చడం ఇవ్వకండి, మా ఆయన్ని కాల్చడం ఇవ్వకండి అని ఏడుస్తుంది ఆవిడ. సరే అమ్మ నువ్వు కంగారు పడకు, నేను హాఫ్ అన్ అవర్లో నేను అక్కడ ఉంటాను, ఖచ్చితంగా మీ ఆయన గారికి సమాధే నేను చేయిస్తాను, నువ్వు కంగారు పడకమ్మా అని చెప్పి నాకు బాగా హితుడు స్నేహితుడు ఇండియన్ బ్యాంక్ ఇక్కడ కూడా చాలాసార్లు వచ్చినట్టున్నాడు, ఇండియన్ బ్యాంక్ క్యాషియర్ దాస్ గారికి ఫోన్ చేస్తే ఆయన అన్నాడు, రాత్రిపూట కదా నేను వచ్చేస్తాను, మన ఇద్దరం కలిసి వెళ్దాం ఉండండి అని చెప్పి ఇద్దరం కలిసి వెళ్ళాం. 3 పాస్టర్లకు ఫోన్ చేశాను, తమ్ముడు అయ్యా ప్లీజ్ మీరు రండి, ఆ ఫ్యూనరల్ సర్వీస్ జరిగించి వెళ్ళండి అంటే, లేదు తమ్ముడు నాకు ఖాళీ లేదు అన్న. అవసరత వచ్చినప్పుడు మనం అక్కడ ఆదుకోకపోతే, ఒక అన్య జనాంగం నుంచి ప్రభు దగ్గరకు వచ్చినటువంటి వాళ్ళ ఆశ ఏంటంటే, నా భర్త సమాధుల తోటలో నాటబడితే రేపు ప్రభు వచ్చినప్పుడు తిరిగి లేస్తాడు అనేటటువంటిది ఆవిడ ఆశ. ఏమన్నా బైబిల్ ఉందా ఆవిడకి చిన్నప్పటి నుంచి? లేదే. వెళ్ళాను నేను పెట్టి, నేను నా ఎలివేషన్ నేను చెప్పుకోవట్లేదు, దయచేసి క్షమించండి. ఖర్చులన్నీ నేనే పెట్టుకున్నాను. ఇక వేరే నాకు తెలిసినటువంటి ఎవాంజలిస్టులను పిలిచాను, కార్యక్రమాన్ని మేమే చేసాం. ఇప్పటికీ వాళ్ళు ఎంత సంతోషిస్తారనంటే, నా భర్త సమాధి చేయబడ్డాడు. అవసరతలో మనం రెస్పాండ్ అయ్యేటటువంటి విధానం ప్రభు వైపుకి వాళ్ళని నడిపించడానికి ఉపయోగపడుతుంది. నా ప్రియ దేవుని బిడ్డలారా, అవసరత వచ్చినప్పుడు ముఖం చాటేయకండి. అప్పుడే మీరు చాలా పనులు ఒత్తిళ్ళు వచ్చి ఉండొచ్చు, వెంటనే ఇంకొకరు ఎవరో ఫోన్ చేస్తారు, మనకి శరీరం సహకరించకపోవచ్చు, మన మైండ్ కూడా దానికి సెటరేట్గా ఉండకపోవచ్చు. కానీ హృదయాన్ని ప్రభు ప్రేమతో నింపుదాం. అప్పుడు మనము వాళ్ళకి సువార్త ప్రకటించడానికి అవకాశం ఏర్పడుతుంది. రైట్, చూడండి ఇప్పుడు ఈ తర్వాత 3వది చూడండి, 29వ వచనంలో కాస్ట్ ఆఫ్ ది డిసైపుల్. ఈ కాపరిగా ఉండడానికి, దేవుని సువార్త ప్రకటించడానికి నేను కొంత మూల్యం చెల్లించాలి. ఏం చెల్లించాలి? కొంత మూల్యం చెల్లించాలి. సువార్త ప్రకటన డబ్బులు సంపాదించుకోవడానికి కాదు. అలా డబ్బులు సంపాదించుకోవడానికైతే మనం బజ్జీపప్పు కొట్టు పెట్టుకుంటే చాలు. మా ఇంటి పక్కనే ఉండేవాడు ఒక ఆయన, ఈవేళ లక్షలకు అధికారి, బజ్జీపప్పే, ఇంకేం కాదు. మీరు ఫేస్బుక్లో కూడా కొట్టి చూడొచ్చు తమ్ముడు, మీరు ఫేస్బుక్లో కూడా కొట్టి కృష్ణ బజ్జీపప్పు పాలకూలని కొడితే వచ్చేస్తాం. మా ఇంటి పక్కనే ఉండేవాడు. సువార్త డబ్బులు సంపాదించుకోవడానికి కాదు, గుర్తుపెట్టుకోండి. దీనికోసం కొంత మూల్యం చెల్లించాలి. దీనికోసం ఏం చెల్లించాలి? మూల్యం చెల్లించాలి. 29వ వచనంలో అంటున్నాడు చూడండి, నేను పోరాడుచు ప్రయాసపడుచున్నాను. మూల్యం ఏంటో తెలుసా? నువ్వు పోరాడాలి, నువ్వు ప్రయాసపడాలి, నువ్వు పోరాడాలి, ప్రయాస పడగలగాలి. చూడండి 2 కొరింథీ పత్రిక ఇంటికి వెళ్ళాక చదువుకోండి, చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. 11వ అధ్యాయంలో 23 నుంచి 27 వచ్చిన భాగాల్లో ఎలాంటి ప్రయాస పడ్డాడో ఆయన చెప్తున్నాడు చూడండి. నేను ఒక్క మాట చదువుతున్నాను. 23వది, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషముగా ప్రయాస పడితిని. కాస్ట్ ఆఫ్ ది డిసైపుల్షిప్లో 2 ఉంటాయి. ఒకటి ప్రయాసపడాలి, రెండవది పోరాడాలి. ఇప్పుడు పౌలు అంటున్నాడు, నేను ప్రయాసపడ్డాను అంటున్నాడు. ఎలా ప్రయాసపడ్డావు నువ్వు పౌలు అని అడిగితే కింద చూడండి, అపరిమితంగా దెబ్బలు తిన్నాను, చెరసాలలో ఉన్నాను, అనేక మార్లు ప్రాణాపాయంలో ఉన్నాను, 1 తక్కువ 40 దెబ్బలు చాలాసార్లు తిన్నాను, రాళ్లతో కొట్టబడ్డాను, ఓడ పగిలిపోయింది, సముద్రంలో గడిపాను, ప్రయాణాల్లో, నదులలో ఆపదలలో, దొంగల వలన ఆపదలలోను, నా స్వజనుల వలన ఆపదలలోను. 1 కాదు 2 కాదు. ఇప్పుడు చెప్పండి ఈ పోరాటం, ఈ ప్రయాస చెప్పండి. ఇప్పుడు దేనికోసం చేశాడు ఈ పౌలు ఇదంతా? ఆయనకి తెలుసు శిష్యత్వపు మూల్యం ఏంటో ఆయనకి తెలుసు.
ఒక యేసు ప్రభు యొక్క సేవకుడిగా ఉన్నావు అని అంటే ఖచ్చితంగా మూల్యం చెల్లించగలగాలి. నాకు బీపీ పెరిగిపోయింది బ్రదర్, ఇప్పుడు నేను వర్తమానానికి రాలేను. నాకు షుగర్ పెరిగిపోయింది బ్రదర్, నేను ఇప్పుడు రాలేను నా వర్తమానానికి. అఫ్కోర్స్ నీ బాడీ, ఫిజికల్ బాడీ నీకు సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ప్రభువుని అడగండి, దేవా ఇప్పుడు అవసరత అక్కడ ఉంది ప్రభువా, నీ కృప నాకు కావాలి ప్రభువా, నీ శరీరం నువ్వు ఇచ్చిందే ప్రభువా, నీ కనికరాన్ని బట్టి నాకు శక్తిని ప్రభువా, నేను వెళ్ళాలి అక్కడికి, నీ వర్తమానం ప్రకటించాలి, ప్రయాసపడాలి. ప్రయాసపడాల్సినటువంటి అవసరత ఉంది. పోరాడాలి. ఏం పోరాడాలి? పోరాడాలి. ఇది కూడా ఎడిట్ చేయాలి. అర్థమైందా? ఎడిట్ చేయండి, ఎడిట్ చేయండి. ఈరోజు ఎదుర్కొంటున్నటువంటి సమస్య మనందరికీ తెలిసినటువంటిది. ఎక్కడ కూడా స్వేచ్ఛగా సువార్త ప్రకటించుకునేటటువంటి అవకాశాలు లేవు. దేవుని మహాకృపను బట్టి నిన్న కాక మన సుప్రీంకోర్టు ఇచ్చింది. ఒక పెద్ద అభయాన్ని దేవుడు ఇచ్చాడు. అయ్యా క్రైస్తవులారా, ఎందుకయ్యా ఉడికిపోతున్నారు, ఎందుకయ్యా భయపడిపోతున్నారు, ఇప్పుడైనా వెళ్ళండి అయ్యా, ఒక మార్గం చూపించాను మీకు, వెళ్ళండి, కోత విస్తారమే, పనివారు కొద్దిగా ఉన్నారు, లెట్ us మూవ్, రండి వెళదాం, అందరం కలిసి సువార్త ప్రకటిద్దాం. దేవుడు కార్యాలు తెరుస్తాడు, ద్వారాలు తెరుస్తాడు. ఇది సాధ్యమా? దేవుడు పరలోకం నుండి ఆకాశపు కిటికీలు విప్పినా ఇలా జరుగుద్దా అన్నాడు ఒక ఆయన. ఏమయ్యాడో మనందరికీ తెలిసినటువంటి విషయం కదా. కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలారా, ప్రయాస పడేటప్పుడు ప్రభువునందు మీ ప్రయాస, దేవుని స్తోత్రం కలుగును గాక, ప్రభువునందు మన ప్రయాస వ్యర్థం కాదు. దేవుడు ఖచ్చితంగా మన ప్రయాసకు తగిన ఫలాలు దేవుడిచ్చి తీరుతాడు. దానికి నా జీవితమే ఉదాహరణ. నా కొడుకులేమి పెద్ద తెలివైనటువంటి వాళ్ళు కాదు, నా కొడుకులేమి ఎక్స్ట్రాడినరీ టాలెంట్స్ కాదు, కానీ నా దేవుడు నా బిడ్డలిద్దరినీ ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచాడు. ఒకడిని ఇస్రో సైంటిస్ట్గా ఉంచితే రెండో వాడిని స్టేట్ బ్యాంక్ మేనేజర్గా ఉంచాడు. ఏం చూసి? ప్రసంగానికి 10,000 తీసుకుంటే ఎంతసేపు వస్తుంది తమ్ముడు నా పెద్ద కొడుకు సంపాదించే జీతం నాకు? అవునండి, ఆలోచించండి. అసలు దేవుడు ఇచ్చేటటువంటి ఊహకు అందవు, అబండెంట్గా ఉంటాయి. దేవుని పరిచర్య మనం చేసుకుంటూ వెళ్ళిపోతే దేవుడు ఇవ్వాల్సింది ఇచ్చుకుంటూ వస్తాడు. ప్రయాసపడాలి, ప్రయాసపడాలి. ఈ ప్రయాసలో నీ శరీరము ఖర్చు అవుతుంది, నీ సమయము ఖర్చు అవుతుంది, నీ యొక్క ధనము ఖర్చు అవుతుంది, నీ సమస్తము కూడా ఖర్చు చేయాల్సినటువంటి అవసరత ఉంది. ఇది కాస్ట్ ఆఫ్ ది డిసైపుల్, కాస్ట్ ఆఫ్ ది డిసైపుల్. ఇప్పుడు చూడండి పోరాటం ఎలాగుందో చెప్తున్నాడు. కొలసీ పత్రిక 2వ అధ్యాయం 2వ వచన భాగంలో పోరాటం చెప్తున్నాడు. చూడండి, నేను ఎంతగా మీ కొరకును, లవదికయ్య వారి కొరకును, శరీర రీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును. పోరాటం ఎవరి కోసం? దీనికి తెలిసిన వాళ్ళ కోసమా? మా అత్తగారి కోసమా? మా బామ్మర్ది కోసం, మా తోడలుడి కోసమేనండి ఇదంతా? తెలియనటువంటి వాళ్ళ కోసం. సువార్తలో తెలియనటువంటి వాళ్ళే నీకు సంఘముగా వస్తారు. ప్రభు రక్తంతో కడగబడినటువంటి వాళ్ళు ఏకశరీరంగా వస్తారు. అటువంటి సందర్భంలో మనం చేయాల్సింది ఏంటో తెలుసా? వాళ్ళ కోసం పోరాటం చేయగలగాలి, పోరాటం చేయగలగాలి. ప్రభు గెత్సెమనేటటువంటి వనములో పోరాటం చేశాడు. చెమట రక్త బిందువుల వలె కారింది. ఎవరి కోసం? లోకమానవాళి పాపం కోసం, లోకమానవాళి పాపం కోసం కన్నీరు కారుస్తూ ఏడుస్తూ. ఇప్పుడు ఆ యొక్క కాస్ట్ మనం చెల్లించాల్సినటువంటి ఆ వెల మనం చెల్లిద్దాం. ప్రభు మన కొరకు తన రక్తాన్ని పెట్టి మనందరినీ విలువైనటువంటి తన సంఘంలో చేర్చాడు. మనము ఆయన సువార్త ప్రకటనలో మనం ముందుకు పోదాం.